ఆమె గురించే చేస్తున్నాం, మీ అందరి గురించి చేస్తున్నారు. తన గురించి చేసుకుంటుంది, ధూపం వలె వెళ్తుంది. మరి హాస్పిటల్ దగ్గర చేయగలదువా? 2 రోజులు నేను రాజమండ్రిలో ఉన్నాను. అలాగైనా అక్కడ ప్రకటన గ్రంథం నా పాఠాలు చదువుకుంటా, ఒక 3 అధ్యాయాలు 4 అధ్యాయాలు అలా చదువుకుంటా, ప్రార్థన చేసుకుంటా, మన పక్కన అందరూ కూర్చుంటారు కదా, వాళ్ళు ఏదో మాట్లాడుతుంటే మనం ప్రార్థన చేయలేం. ఎవరు లేని టైం చూసుకుని ఉన్నప్పుడేమో స్తుతులు చెప్పుకుంటా అలాగే కూర్చోవటమే, అంతకంటే పనే ఉంది. లోపలికి వెళ్ళినవరు చూడనివ్వరు. ఇక్కడ అప్పుడు తీసుకెళ్ళిన అక్కడ కూడా అదే పని. కాబట్టి ప్రభువుకి అప్పగించాం. దేవుని స్తోత్రం. నాయన, ఈ సమస్య మీకు అప్పగించాం. ఈ దీక్షను పాడు చేయడానికి ఈ శోధనలు ప్రారంభమైనవి కాబట్టి ఇది 7వ సంవత్సరం కాబట్టి ఈ 50 రోజులు పూర్తి అవ్వకుండా ఆటంకాలు చిన్నవి కాదు, పెద్ద ఆటంకాలే వచ్చినాయి. అవి మీకు అప్పగించాం కాబట్టి మీరే చూసుకుందరు గాక. రాలేదు అనే మాటలు అంటే రావాలంటే వెళ్ళాలంటే వెళ్ళగలదు, రావాలంటే రాగలదు. కానీ ఆయన పాదాలు పట్టుకుని ఏటా చేసేది దీక్షను మానకుండా కొనసాగించాలనేటువంటి ఆలోచన. దానివల్ల అందరికీ మేలే. దేవుని స్తోత్రం. గ్రామానికి మేలు కదా, దేశానికి మేలు కదా. అలాగే ఉండేటువంటి వాళ్ళు మీలో ఒకళ్ళిద్దరు సిద్ధపడవచ్చు కదా. మీలో 50 రోజులు చేసేవాళ్ళు మీరు ఎవరైనా సిద్ధపడవచ్చు కదా. ఇప్పుడు 15 రోజులు అయింది, మిగిలిన 35 రోజులు సిద్ధపడవచ్చు కదా. సంఘానికి బాధ్యత లేదా? ఏమా సంఘానికి బాధ్యత లేదా? మీకు 35 రోజులు ఉండాలని లేదా? చెప్పండి. ఉండరాజరం మోర్త సంఘబిడ్డలో మీకు ఉండరాజరం సోమవారం వచ్చే బిడ్డలు 15 రోజులు అయిపోయింది కదా. మీకు ఆలోచన రావట్లేదా? ఇందాక మీరు అన్నారు కదండి, అందరికీ అనుగ్రహం దొరకదని. అందుకనే నాకు ఈ అనుగ్రహం రాలేదేమో. అసలు నువ్వు ప్రార్థన చేసి అడుగుతున్నావా? ప్రభా, దైవజనరాలు ఏడుస్తూ కన్నీళ్లు కారుస్తూ చాలా దుఃఖంతో గంటలు ప్రార్థన చేస్తున్నారు కదా, కాబట్టి నాకు కూడా ఈ అవకాశము ఎన్ని రోజులు ఇస్తావో ఒక్కసారి దైవజనరాల్లో నుంచి అడగమని నేను, ఒకవేళ సహోదరి డైరెక్ట్గా కనపడకపోయినా నేను ఫోన్లో మరి పెద్ద పాస్టర్ గారిని అడుగుతాను. నాకు కూడా ఆశ కలిగింది, ఒక్కసారి నేను ఎన్ని రోజులు ఉండగలుగుతానో అని ఒక్కసారి దైవజనరాలు అడిగి నాకు చెప్తారా? లేకపోతే నేను వస్తే మాట్లాడతారా? నాకు కూడా మరి దైవజనరాలతో పాటు కలిసి చేసే అవకాశము కనీసం ఏమైనా ఒక 20 రోజులు ఉందంటారా? ఇప్పుడు ప్రస్తుతం నువ్వు జాబ్ చేయట్లేదు, చేస్తున్నావా? ఖాళీ రాలేదా ఆలోచన? అంటే ఆవిడతోటి ఆగిపోవాలి. అది పలానా ఆవిడ 21 రోజు చేసింది దైవజనరాలతో, పలానా ఆవిడ 21 రోజు చేసింది. ఆ పరలోక రాజ్యం యొక్క ధన్యత అవసరం లేదంటారా? ఎవరికి ఆ తలంపులు పడతలేదా? దైవజనరాలని అడిగితే చెప్తారా? ఆత్మలను చెప్తారా లేదా? చెప్పరా? మీకు ఒకవేళ కనపడకపోవచ్చేమో, రావచ్చేమో. ఇప్పుడు ఈ మధ్య ఏమవుతుందంటే అందరూ ఎలా ఉంది అని వచ్చి అడుగుతున్నారు. అదే పాపకి ఎలా ఉంది, వీళ్ళతో మాట్లాడుతూ ఉండగా ఇంకొకళ్ళు వస్తున్నారు. ఇంకేమవుతుంది? అది సమయం ఏమవుతుంది? మనుషులతోటే అవుతుంది. అలాగే 2-3 రోజులు ఆమె కొంచెం ఫ్రీ అయిపోయాను అది మాట్లాడటానికి. నేను పొద్దున్న చెప్పాను, నువ్వు అలాగా మనుషులతో సహవాసము లేదా మాట్లాడితే నీకు 50% నీకు వచ్చే రోజులో 50% మాత్రం వస్తుంది నీకు ధన్యత. మేము మాట్లాడతాం, మేము చెప్తాం, మేము ఆన్సర్ ఇచ్చే వాళ్ళని పంపుతాం, మేము ప్రార్థన చేసే వాళ్ళని పంపుతాం. నువ్వు మాత్రం చాలా కట్టుదిట్టంగా చేయాలి. ఈరోజు పోతే మళ్ళీ రాదు. అలాంటి భర్త ఉండాలా వద్దా? ఒక ఆవిడ సేవ చేయడానికి ప్రారంభించింది. వాళ్ళ తమ్ముడు అంటున్నాడు, నువ్వు సేవ చేస్తే నరికేస్తానన్నాడు. ఏమన్నాడు? నువ్వు మనుషుల్లోకి వెళ్ళి కనపడితే ఇంట్లో చేసుకో ప్రార్థన. అలాగే మొరపెడతా ఉంది. అలా మొరపెడతా ఉండగా అడిగింది, నేను సేవ చేయటానికి కాదు కానీ ఒక ఆదివారం వెళ్ళొచ్చేస్తాను. సరే ఒప్పుకున్నాడు. తమ్ముడు అల్లుడు మాట. అతను తమ్ముడు అల్లుడు, ఆవిడ కొడుకులు లేరు. చేత ఆదివారం వెళ్ళు వచ్చే అంతే. నువ్వు ఎవరికి ప్రార్థన చేయొద్దు, నువ్వు సేవ చేయొద్దు. దేవుడు నన్ను సేవ చేయమన్నాడు అని అంటే ఆదివారం కూడా వెళ్తాం, పోగొట్టుకుంటావు అన్నాడు. ఏమైపోయింది సేవ? దేవుడికి దృష్టిలో సేవ చేయాలని చేయించుకోవాలని ఉంది,
కానీ అవి సేవ చేయడానికి కుదరలేదు. నేను అలాగా ఆటంకాలు పెట్టలేదు, దాన్ని ప్రోత్సహించాను. దేవుని స్తోత్రం. ఇద్దరం ఒకేసారి సమర్పించుకున్నాం. ఇద్దరం ఒకేసారి ఒకే టైంలో 10 నిమిషాలు అటు ఇటులో ఒకే టైంలో సమర్పించుకున్నాం సేవ చేయటానికి. దేవునికి స్తోత్రం. ప్రియులారా, అలా సమర్పించుకున్న మేము ఒకరినొకరు పురుగొలుపుకుంటూ ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ నాకు తెలిసిన విషయాలు దేవుడు నాకు ఇచ్చిన ఆ జ్ఞానాన్ని బట్టి ఆమెకి చెప్పి ఆమెను బలపరుస్తూ రావటం, అలాగే పరిశుద్ధాత్మ వరం ఇచ్చారు కాబట్టి ఆ బిడ్డకి ఆ కుమార్తెలోంచి అనేకమైన విషయాలు నేను తెలుసుకోవటం, ఒకరిని ఒకరు అర్థం చేసుకుని సేవను కొనసాగిస్తూ ఉండగా 26 సంవత్సరాలు దేవుడు దీన్ని ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మీకు ఆలోచన వస్తే గనక మాకు తెలియజేయండి. నేను ఎన్ని రోజులు ఉండాలి, నేను ఎన్ని రోజులు నేను దైవజనరాలతో కలిసి చేయొచ్చా? ఇప్పటి వరకు పరిచర్య చేసేవాళ్ళు వచ్చారు, చేస్తున్నారు, కానీ కలిసి ఉపవాసం చేసేవాళ్ళు ఎవరు లేరు. పెద్ద వయసు గలవారు అవ్వచ్చు, యవనస్తులు అవ్వచ్చు, ఎవరైనా సరే మీరు ప్రార్థన చేసుకుంటే ఒక 20 రోజులు మీకు అవకాశం ఇవ్వచ్చేమో, 21 రోజు, ఒక నెల అవకాశం ఇవ్వచ్చేమో, 35 రోజులు ఉంది. ఇంకా ఉదయం వచ్చి సాయంత్రం దాకా ప్రార్థనలో గడిపి మందిరంలో వెళ్ళొచ్చు, లేదా కొన్ని గంటలు ఒక 7 గంటల టైము కేటాయించుకోవచ్చు. 7 అంటే సంపూర్ణం కాదు, 7 గంటలు. అలాగా ఈ ఉపవాస దినాల్లో మీరు బలపడతారని మీతో చెప్తున్నాను. దేవుని స్తోత్రం. మీరు అలా బలపడకుండా దేవుని రాజ్యం మీకు ఎలా సమీప అవుతుంది చెప్పండి? మీకు దేవుని రాజ్యం సమీపం అవ్వాలంటే ఉపవాసమే అవసరం. ఉపవాస పండగల ద్వారానే దేవుని రాజ్యం మీకు సంభవం అవుతుంది. దేవుని స్తోత్రం. అయితే ఉపవాసం చేసేవాళ్ళు నేను ఇందాక చెప్పినట్లుగా దోషాలు కడుక్కోవాలి, పాపాలు కడుక్కోవాలి. రాయబడిందా లేదా? ఎక్కడా? అందరూ చెప్పరే మరి? 59లో మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను. అంటే ఆయన ముఖం కనపడకుండా మీ పాపాలు ఆయన్ని మరుగుపరిచినాయి. ఇదేంటండి పాపాల మరుగుపరితం ఏంటండి అన్నట్టు అనిపించింది ఫస్ట్లో నాకు చదివినప్పుడు కూడా. ఏంటి మన పాపాలు ఆయన ముఖాన్ని మరుగుపరుస్తూ ఏంటి? ఆయన ముఖం కనపడకుండా మన పాపాలు అడ్డొస్తున్నాయన్నమాట. అంటే అడ్డు గోడగా అని ఇంకో చోట ఉంది, ఒక గోడలాగా కట్టబడుతుందంట పాపములు. ఏంటి పాపములు? చాలాసార్లు నేను చెప్తుంటాను, కంటి ద్వారా, ఆలోచనల ద్వారా, ఇవి సులువుగా చిక్కులు పెట్టే పాపాలంట. కంటి ద్వారా అనుకుంటారు మీరు, అంతే. చాలా బాగుంది ఈ అమ్మాయి, చాలా బాగున్నాడు ఈ కుర్రోడు, ఆ పర్సనాలిటీ చూడు ఎలా ఉందో, ఆ అందం చూడు ఇలాగుంది అలాగుందని నువ్వు మనసులో పైకి అనకుండా ఆలోచించుకుంటా ఉండేటట్లు చేస్తుంది అపవాది డైరెక్ట్ కావచ్చు, లేదా వాడికి ఉన్నటువంటి దూతలు అవ్వచ్చు. అపవాది దూతలు పాపాన్ని మానకుండా, దోషాలు విడిచిపెట్టకుండా, ఉపవాసాలు ఎన్నో చేస్తున్నావు, కార్యం జరగలేదని దేవుణ్ణి అంటావు నువ్వు, అంతే కదా? చెప్పు సమాధానం. నీ పాపం విడిచిపెట్టావు, నీ దోషాలు వదిలిపెట్టావు, నువ్వు ఏముందో ఇంకా చూసుకో. ఇదిగో త్రాసులో వేస్తే తేలిపోతావో తూకానికి వస్తావో తెలియదు. వాక్యం మొక్కుబడిగా ఓ పేరా చదువుతావు, ఎంత? ఒక పేరా, ఒక లైను ఇలా చదివేసి నేను డ్యూటీకి వెళ్ళిపోవాలి, తర్వాత టైం లేదు నేను బయటికి వెళ్ళిపోవాలి. అంటే ఒక్క లైన్ చదివే వాళ్ళు కూడా ఉన్నారండి. అంటే నేను బైబిల్ ముట్టుకున్నాను, బైబిల్ తీశాను, ఆయనే చూసుకుంటాడు నా గొడవ అంతా. ఒక్క మాట చదివితే ఏం అర్థమవుద్ది నీకు? ఏదో బైబిల్ ఇలా తీసేసి ఇది వచ్చింది, ఇది నా కోసమే అని చదువుతూ ఉంటావు. అక్కడ భయంకరమైన విషయాలు రాయబడతాయి. ఒకవేళ అది నీకు వచ్చింది అని భయపడిపోవాలా? ఒకరోజు సంతోషకరమైనది వచ్చింది, అది ఎందుకు అలా తీయటం ఎందుకు? బైబిలు ఇలాగా అప్పటికప్పుడు మధ్యలో ఒకటి మొదటి నుంచి చివరి వరకు దాన్ని ఏం చేయాలండి?
దేవుని గ్రంథమని భయపడి చదవాలి, ధ్యానించాలి. దేవునికి స్తోత్రం. అప్పుడు మీ దోషాలు ఏంటో అందులో కనపడతాయి అర్థంలో. కాబట్టి ఏం దోషం చేస్తున్నామో, ఏం పాపం చేస్తున్నామో, ఉపవాసాలు చేస్తుంటేనేమో ఇలాగంటున్నావు దేవా, మరి కఠినమైన పని చేయించుతున్నాను అంటున్నావు. ఎవరి చేత నేను చేయించాను కఠినమైన పని? తర్వాత ఏ విధంగా నేను వ్యాపారం ఏమి చేయట్లేదే. అందరూ వ్యాపారమే చేస్తారా? ఇలాగ దేవుడి కంటే నేను ఎక్కువగా తెలివైన దాన్ని అన్నట్టుగా, వాక్యం కంటే ఎక్కువగా తెలివైన వ్యక్తిగా భావించుకుని నేనేం వ్యాపారం చేయట్లేదు. వ్యాపారం చేయకపోతే కూలి పని చేస్తున్నావు కదా, కూలి పని చేయకపోతే ఏదో చేతి పని చేస్తున్నావు కదా. నువ్వు చేసే పని అని అర్థం, దాని అర్థం నువ్వు చేత్తో చేసే పని ఏదైనా, లేకపోతే బుర్రతో చేసే పని ఏదైనా కఠినంగా ఉండకూడదు. అంతే, కఠినంగా ఉండకూడదు, కఠినముగా నొక్కి పని చేయకూడదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మీరు ఉపవాసం చేసేటప్పుడు అన్ని పనులు కట్టిపెట్టాలి. ఉపవాస కూటాలు వస్తున్నాయి కాబట్టి ఇప్పటి నుంచి ప్రార్థన చేసుకుంటాం, మంచిదే కదా. ఎన్ని రోజులు ఉండాలో ఇంకా నేను తీర్మానం చేసుకోలేదు. 10 రోజులు ఉండాలనుకున్న వారు ఎవరైనా ఉన్నారా అని ఉపవాస కూటాల ముందు ఆదివారం మేము అడిగామనుకోండి, అదే తీర్మానం చేసుకోలేదండి. ఎప్పుడు తీర్మానం చేసుకుంటాం? రేపు లేదు, ఎల్లుండి నుంచి మొదలు పెట్టాలి కదా. చివరిలో ఒక రోజు ఉంటానులే అండి. ఒక ఆవిడ ఇలాగంటుంది, ఏమంటుంది? చివరిలో ఒక రోజు ఉంటానులేండి. లేండి అంటే ఏంటి? నా కోసం ఉన్నట్ట. చూద్దాంలేండి, ఇంకా ఉన్నాయి కదా. ఇది నా కోసమా? నీ పరలోక రాజ్యం కోసమా? లేకపోతే అవసరాల కోసమేనా? ఈ ఉపవాసాల అవసరాల కోసమేనా? దైవశక్తి కోసమా? దైవశక్తి పెంపొందించుకుండాలని ఉపవాసం చేయాలి. కార్యాలు జరగవా? అప్పుడు కార్యాలు జరగాలంటే ఏం చేయాలి? ఉపవాసం చేయాలి. ఉపవాసం ఎలా చేయాలండి? ఈరోజు ఉదయం నుంచి రేపు ఉదయం వరకు తిండి తినకూడదు, నీళ్లు తాగకూడదు. వాళ్ళు నీనివే పట్టణస్థులు అలా చేసిన వల్లనే కదా ఆయన జాలిపడ్డాడు, అవునా కదా. 3 రోజులు కూడా వారు ఏం చేశారు? వారి గేదెలకి, వారి ఆవులకి, వారి మకాన్ దగ్గరికి వెళ్ళి నీళ్లు పెట్టలేదంట, ఇప్పలేదంట మేతకి. వీళ్ళు ఏం తీసుకోలేదంట, వీళ్ళు ఎక్కడికి ఉన్న చోట నుంచి కదలలేదంట. 3 రోజులు ఏం చేశారంట? బూడిదలో కూర్చున్నారు. కాబట్టి ఇప్పుడు ఉపవాసాలు చేసిన నీనివే పట్టణస్థులు 3 రోజులు కూడా అన్నపానములు మానివేశారు, బూడిదలో కూర్చున్నారు, గోనె బట్టలు కట్టుకుని కూర్చున్నారంట. గోనె బట్టలు అంటే ఏంటండి? గోనె సంచులు. వస్త్రాలు తీసేసి గోనె బట్టలు కట్టుకుని వారు బూడిదలో కూర్చొని, వారు ఏ పని చేయకుండా అన్నీ మానుకుని ఎక్కడ కూర్చున్నారమ్మా? బూడిదలో కూర్చున్నారు, ఉపవాసం చేశారు. చేస్తే దేవుడు ఏం చేశాడు? ఆకాశంలో చూసి వారు మొరలు ఆలకించి గేదెల దగ్గరికి వెళ్ళలేదు, పాలు మరి తీయలేదు, మరి దూడలను ఇప్పలేదా? అస్సలా ఉందా అక్కడ? వెళ్ళినట్టు ఉందండి? లేదు. వారు పశువులకి మేత కొయ్యలేదు, వాటికి వేయలేదు. చచ్చిపోతాయేమో, మరి ఇలాగైనా చచ్చిపోయేదే, అలాగైనా చచ్చిపోయేదేమో అనుకున్నారు. ప్రవచనం ఏమని వచ్చిందండి? 40 రోజుల్లో ఈ మహాపట్టణము 1,20,000 మంది పైగా ఉన్నటువంటి ఈ మహాపురము దేవుని ఉగ్రత పాలై సర్వనాశనం అయిపోద్ది. ఏ మనుషుడు కానీ, ఏ జంతువు కానీ ఏది మిగలదు, అంత నాశనం అయిపోద్ది అంతే. సొదొమ గొమొర్రా పట్టణాలు ఎలా బూడిదైపోయినా అలా నాశనం అయిపోద్దని ప్రకటించమని దేవుడు చెప్తే, చాలా భయంకరమైన మాట చెప్పాలని యోనాతో చెప్తే, యోనా భయపడ్డాడో లేకపోతే చెప్తే ఇలా బతికిపోతారనుకున్నాడో, ఉపవాసాలు చేసి మరి ఏంటో తెలియదు కానీ మరమో మరి ఏం జరిగింది చెప్పండి. ఆయన ముందు చెప్పడానికి ఇష్టపడలేదు, తర్వాత 4 మొట్టికాయలు ముట్టి మళ్ళీ లైన్లో పెట్టి ఆయన గారిని తీసుకొచ్చి ఆ నీనివే మహాపురం ఒకరోజు నడిచి అప్పుడు అక్కడ నిలబడి ప్రకటిస్తే ఆ ప్రకటన రాజుగారి దగ్గరికంటా వెళ్ళిపోయింది. సామాన్యులేమి, సామంతులేమి, ధనికులేమి, దరిద్రులేమి, ఆ పట్టణ నివాసులందరూ
వాళ్ళందరూ కూడా ఎవరైనా సరే రాజుగారి దగ్గర నుంచి మంత్రులు అందరూ గోని బట్టలు కట్టుకున్నారు, బూడిదలో కూర్చున్నారు, ఉపవాసాలు మొదలుపెట్టారు. అదండి ఉపవాసం, అదండి ఉపవాసం. అమ్మా చేస్తున్నావు అలాగా? అంత కఠినంగా చేస్తున్నావమ్మా జాబ్ కోసం? చాలా సులువుగా ఈజీగా అయిపోవాలి మన ఉపవాసం. చాలా 2 గంటల్లో అయిపోవాలి సన్నిధి. ఆ తర్వాత వెళ్ళి నడువాలు చేయాలి, చాలా కష్టపడ్డాను అన్నట్టు. ఆ తర్వాత మళ్ళీ సాయంత్రం ఎలాగైనా భోజనం, మళ్ళీ సాయంత్రం టిఫిను. సమయం బైబిల్ తెరిచిదా ఇవిడి తెరవదు. ఏమన్నా పోనీ ఉపవాసం ఉన్నామని 10 అధ్యాయాలు చదువుతుందా? లేదు. నిజమా కదా చెప్పండి అమ్మా, నిజమా కదా చెప్పండి. ఆ రోజు 10 అధ్యాయాలు చదువుకోవాలి కదా, చదువుతున్నారా? 10 అధ్యాయాలు చదువుతున్నారు. ఎంతసేపు 10 అధ్యాయాలు అంటే ఎంతసేపు ఉంటుందమ్మా? పావు గంట ఉండొచ్చు, చిన్నవి అయితే, లేకపోతే అరగంటలో అయిపోద్ది. మరి ఏమీ చేయకుండా ఆయన మీద నేరారోపణ చేస్తే ఎలా జరుగుద్ది కార్యం? ఈ బలహీనతలో అలాగే కడుపులో లోపల ఉంచుకుని అలాగే నీరసమండి. మీ సొంత పనుల కోసం కేటాయించిన సమయంలో 1/4 కూడా కేటాయించకపోతే ఆ రోజంతా ఉపవాసమే. అసలు దేవుడికి నువ్వు మొత్తం తినేస్తున్నావు, అన్ని విధాలా కూడా లోపాలు కనపడుతున్నాయి. చెప్పమ్మా, పక్కనున్న వారికి చెప్పండి, అన్ని విధాలా లోపాలే, అన్ని దోషాలే. చెప్పండి పక్కనున్న వాళ్ళకి, అన్ని విధాలా నాలో లోపాలే, అన్ని దోషాలే. కాదంటారా? చెప్పండి, నాలో దోషం లేదని చెప్పండి. ఎవరిని గుండె ధైర్యంగా నాలో దోషము లేదని నిరూపించండి అని ప్రభు ఒక్కడే అనగలిగాడు. లేదా? కంటి దోషం లేదా? ఆలోచనలో దోషాలు లేవా? క్రియల్లో నాకు తెలియదు ఆ విషయం. మీరు ఎలా నడుస్తున్నా నాకేం తెలుస్తుంది? ఇక్కడ బయట ఎలా ప్రవర్తిస్తున్నా నాకు తెలియదు. నేను ఎలా ఉన్నానో మీకు తెలియదు. దేవునికి భయపడి జీవించండి. హల్లెలూయా. దేవుడికి భయపడి జీవించండి. ప్రతిదీ కూడా ముందే చెప్పాను, ఆయన అక్కడ రికార్డులో ప్రింట్ అవుతుంది. దేవుని స్తోత్రం. వేరొక గ్రంథంలో ప్రింట్ అవుతుంది. అక్కడ ఎక్కడమ్మా మాట్లాడవేమో నువ్వు? పరలోకంలో వేరొక గ్రంథంలో ప్రతిదీ నువ్వు ప్రింట్ అవుతుంది. నీ ఇంటికి ఎవరైనా వస్తే మంచినీళ్ళు ఇస్తే అది, టీ ఇస్తే అది, మజ్జిగ ఇస్తే అది, నువ్వు ఎలాగ ఆతిథ్యం ఇచ్చావో, ఎలా మర్యాద చేస్తున్నావో, ఏ విధంగా చూస్తున్నావో, ఎలాగ సువార్త చెప్తున్నావో దైవజనుడు ఆయన చెప్పుకుంటాడులే అని అనుకోకుండా, నాకు మేలు జరిగింది మార్త వెళ్ళు, నాకు మేలు పొందాను అక్కడికి వెళ్ళు. దైవజనురాలు అనేక దినాల నుంచి ఉపవాసం ఉండి ఆమె కృషించిపోయిన శరీరాన్ని కానీ దేవుడికి అప్పగించుకుని శరీరాన్ని ప్రార్థన చేస్తారు. అన్ని రోజులు చేశాక బయటకు వచ్చాక ఆమె చేతులు ఉంచుతారు. సెప్టెంబర్ 1న అప్పుడు రావడం కాదు, ఈ లోపల ఒక రోజు వెళ్దాం రా, కలిసి పని చేద్దాం. దేవుని స్తోత్రం. కలిసి దేవుడు పనిది. దేవుని స్తోత్రం. మార్త నుంచి 3 రోజు డైలీ వెళ్ళాలనుకుని వాళ్ళు ఆలోచనతో 1 గంట టైం అక్కడ కేటాయించుకుని ప్రార్థన చేసి రావాలని అనుకుంటా ఉన్నారు. వస్తున్నారు వీళ్ళు. చేయొత్తండి వాళ్ళ 3 ఉంటే ఇక్కడ. అలాగ రోజు వెళ్ళి ప్రార్థన చేయడం ఏంటంటే అందులో ఎంతో కొంత ఫలితాన్ని పొందుకోవటం, ఎంతో కొంత దీవెన పొందుకోవటం. కాబట్టి ఉపవాసాల్లో ఇవన్నీ లోపాలు ఉన్న కారణం చేత దేవుడు మనకు కనపడతలేదు అంతే. దేవుని స్తోత్రం. మీకు అర్థమైందా? దర్శనం రావట్లేదండి. దర్శనం రాకపోవడానికి కారణం అర్థమైందండి. అమ్మా ఓ అనరే అమ్మా, మీరు స్వరం వినబడతలేదండి. స్వరం మొన్న నిలబడి నేను అక్కడ ప్రార్థన చేస్తున్నాను, చాలాసేపు మోకాళ్ళ మీద చేశాను, తర్వాత నిలబడితే 4-5 వచ్చారు. ఆ టైంలో అందరూ కలిసి ప్రార్థన చేస్తూ ఉండగా నా ముందుకు వచ్చి ఒక ఆయన నిలబడ్డారు. హల్లెలూయా. ఒక మనుష్యుడిలాగా వచ్చి, బలమైన ఒక వ్యక్తిగా వచ్చి నన్ను ఆనుకుంటూ ఇలా నిలబడి నా ముఖంలోకి ఆయన చూశాడు. దేవుని స్తోత్రం. అప్పుడే మోకరించి చాలాసేపు అయింది. మోకాళ్ళ మీద 1 గంట అయినా అయింది, 1.5 గంట అయినా అయింది. మోకాళ్ళ మీద లేచి నిలబడదాం కాసేపు నిలబడగానే మరి దేవుడికి సంతోషమైంది కోమాలో ఆయన దోతో లేకపోతే ఆయనో వచ్చి నాతో కలిసిపోయినట్టుగా, కలిసి నిలబడినట్టుగా చూపించారు. హల్లెలూయా. ఆయన నేను అంత దగ్గరంటే
ఈ రెండు చేతులు ఇలా కలిసినంత దగ్గరగా అయిపోయి ఉన్నాం. దేవుని స్తోత్రం. అంటే దాని అర్థం ఏంటంటే ఇక్కడే ఉన్నాను, నేను నిన్ను ఆనుకునే ఉన్నాను. ఎలా ఉన్నాను? నిన్ను ఆనుకునే ఉన్నాను నేను అని. నా బాడీతో ఆయన శరీరం, కానీ నాకంటే ఎత్తుగా బలంగా ఉన్నాడు, కానీ ఆయన నన్ను ఆనుకుని ఉన్నారు. దేవుని స్తోత్రం. ఒక దోషములతో ఉన్న ఒక తొట్టెను చూపించారు. ఒక లోట లాంటి పెద్దది, తెపాళ్ళ స్టీల్ది, అందులో కొంచెం దోషం ఉంది. అంటే ఇంకా దోషం ఉంది ఇందులో, దీనికోసం ప్రార్థన చేయమని చెప్తున్నారు అన్నమాట. దేవుని స్తోత్రం. ఆ పాత్ర ఎవరిదో అంటే మా అమ్మాయిది అనుకున్నాను. అంటే ఆ పాత్రలో ఇంకా ఏముంది? కళంకం ఉంది. ఆ కళంకం పోయేదాకా హాస్పిటల్లో ఉండవలసిందే అని దాని అర్థం ఏమనుకుని ఇంకా ఎక్కువగా ప్రార్థన చేస్తున్నాను. దేవుని స్తోత్రం. అంటే కడుపులో దోషం ఉందన్నమాట. అందుకనే అది అలాగ పోతా ఉంది. శుద్ధి అవ్వటానికి ప్రార్థన చేయమని అర్థం. ప్రియులారా గమనించండి, పైకి బాగానే కనబడుతున్నాం మనం, కానీ దేవుడికి ఇష్టముగా లేకపోతే మన ఉపవాసం ఆయనకి అంగీకారం కాదు. ఆయన హస్తము కొరచ కాలేదు, ఆయన చెవులు కానీ మరి వింటలేదేంటి? ఆయన నన్ను దీవించట్లేదేంటి? నాకు ఈ పని జరగట్లేదేంటి అని ఈ లోపాలు ఉన్నాయని ఈ యొక్క మధ్యాహ్న కాలంలో మనం విన్నాం. అయితే కొన్ని చేయవలసినవి ఉన్నాయి. అవి చేస్తే ఆ ఉపవాసము మరి నిజమైన ఉపవాసము, ఆయనకి ఇష్టమైన ఉపవాసం అవుద్దని ఈ పైన కొన్ని వాక్యాలు మనం చదువుతుంటే రాయబడ్డాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇంకా ఏం చేస్తే ఆయనకి ఉపవాసము ఇష్టమైన ఉపవాసంగా ఉంటుందో, ఆయన ఏర్పరచుకున్న ఉపవాసంగా ఉంటుందో అవి కూడా మనం తెలుసుకోవాలి. ఈ గంట ప్రసంగంలో ఈ ఉపవాసాల గురించే మనం తెలుసుకుంటున్నాం. ఉపవాసాలు చేయలేమండి మేము, ఆహారము లేకపోతే నా శరీరము, నాకు షుగర్ వల్ల బీపీ వల్ల నేను తట్టుకోలేనండి, నా వల్ల కాదండి అన్నవారు కూడా ఉండొచ్చు. అయితే దేవుడికి ఎన్ని గంటలు నీవు ఉండగలదువో అమ్మా, ఎన్ని గంటలు ఉండగలదువో అన్ని గంటలు ఒక సాప్ వేసుకుని, బైబిల్ ఒక పీట వేసుకుని, ఆ పీట మీద ఎత్తులో బైబిల్ పెట్టుకుని నీ కాళ్ళకి తన్నేలాగా, లేకపోతే దుమ్ములో పరిపేసినట్టు కాదు. ఇది మహాగ్రంథం కాబట్టి దానికి ప్రత్యేకంగా ఒక పీట, చక్కటి ఆసనం దానికి కావాలి. అక్కడ పీట, ఆ పీఠం మీద ఈ బైబిల్ పెట్టి మోకాళ్ళు వేసి చేతులు పైకెత్తి ప్రార్థన చేస్తూ ఉండు. ఎన్ని గంటలు చేయగలదువో. ఆ తర్వాత వాక్యం తీసి చదువుతూ ఉంటూ ఎంతసేపు చదవగలదువో. ఆయాసం వచ్చేదాకా, అలసిపోయేదాకా. మీ ప్రాణాలు ఆయాసపరుచుకుంటాం అంటే అదే, అంతే కదా. ఆ విధముగా ఉపవాసం చేసేటప్పుడు కొన్ని గంటలు, ఒక 7 గంటలైనా నీవు ఉండగలదు రోజంతా. లేకపోతే అలాగ చేస్తూ నీవు ఉపవాసం దీక్షని ప్రత్యేకమైన ఒక దినముగా నువ్వు చేసుకుని, ఇప్పుడు మీరు ఉపవాసాలు చెప్పారు కాబట్టి ప్రభువే చెప్పారు కనుక 7 వారాలు చేయమని, 21 వారాలు చేయమని అమ్మా చెప్పారు కనుక నువ్వు చేస్తున్నావు, మంచిదే. ఇది అయిపోయిన తర్వాత కూడా నువ్వేం చేయాలి? వారానికి ఒక రోజు, ఇదే సోమవారం కంటిన్యూ చేసుకో, లేకపోతే ఏదైనా ఇంకో రోజు అనుకో, నీకు వీలు పడిన ఒక రోజు మాత్రం ఖచ్చితంగా కొన్ని గంటలైనా నువ్వు చేయాలి. అది క్రమం, అది దేవుని యొక్క ఆజ్ఞ. దేవుని స్తోత్రం. ఆయన చేశారా? చేయలేదా? చేశారు. ఆయన చేసి చూపించినప్పుడు ఏమన్నారు? రొట్టె వలన మాత్రము కాదు, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట, దేవుని వాక్యం బైబిల్, దానివల్ల మీరు జీవిస్తారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇలా చేసినప్పుడు ఆయన దర్శనం ఇస్తారు. ఇలా చేసినప్పుడు ఆయన ముఖం మరుగు చేసుకోరు. నేను చక్కగా చూశాను ఆయన ముఖాన్ని మొన్న.